హే గాయ్స్, మేము మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు అయితే కంబాల్ చెరువు పార్క్ అయితే వెళ్ళాము. సో అప్పుడు అనమాట ఈ వ్లాగ్ అయితే రీసెంట్గానే వెళ్ళాము. సో మా మమ్మీ చూడండి ఎలా ఆడుకుంటుందో. అవి వాళ్ళ చిన్నప్పటి చాక్లెట్స్ ఇప్పుడు దొరికాయి అనమాట. సో దానికి చాలా హ్యాపీ. ఇదైతే టికెట్ కౌంటర్ గాయస్. ఇది టికెట్ ప్రైజెస్ వచ్చేసి ఇవి. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అయితే మనం అయితే టికెట్ చూపించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ లోపలికి వచ్చేస్తే దిస్ ఇస్ ద లుక్. చాలా బాగుంటుంది. మోస్ట్లీ ఈవినింగ్సే వెళ్ళాలి ఇక్కడికైతే. చాలా బాగుంటుంది అనమాట ఫొటోస్కి కానీ ప్రతిదానికి. సో ఇంకా అలా ముందుకు వచ్చేస్తే మనకైతే ఇక్కడైతే జురాసిక్ పార్క్ కూడా ఉంది. సో మేము దాని లోపలికి అయితే వెళ్ళలేదు. సో ఇంకా డైరెక్ట్గా ముందుకైతే వెళ్ళిపోయాం గైస్. మా డాడీ అయితే మొత్తం జోక్స్ చేస్తూనే ఉన్నారు. మా మమ్మీ మాత్రం ఆ చాక్లెట్ పట్టుకొని వదలట్లే అనమాట, దాంతోనే ఆడుతుంది. సో గాయస్ ఇక్కడైతే మనకి వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, లైక్ జిప్ లైనింగ్. ఇదైతే జిప్ లైనింగ్ పోతుంది అనమాట. ఇది ఎగ్జిట్ది. ఎంట్రన్స్కి ఇంకో అటు సైడ్ అయితే ఉంటుంది, దానికి ఆపోజిట్లో. ఇంకా రోప్ సైక్లింగ్ కూడా ఉంటుంది. నేనైతే లాస్ట్ టైం జిప్ లైనింగ్ అయితే ట్రై చేశాను. దానికి పర్ హెడ్ 100 రూపీస్ అయితే అయింది. అంటే పర్ పర్సన్ 100 అనమాట ఒక్కసారికి. సో ఇదైతే పార్క్ అనమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ఆడుకోవచ్చు. సో దానికి ఎదురుగుండానే ఆపోజిట్లో ఫోటో బూత్ అయితే ఉంటుంది. ఇక్కడైతే చాలా బాగుంటుంది ఫొటోస్ దిగడానికి. చాలా చాలా బాగుంటుంది. డే టైం కూడా బాగుంటుంది, బట్ ఈవినింగ్ లైటింగ్లో చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడున్న యాక్టివిటీస్ వచ్చేసి ఛార్జబుల్ అనమాట. అంటే టికెట్ ప్రైస్ కాకుండా ఎక్స్ట్రా ఛార్జెస్ వెళ్ళాలి. సో ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇఫ్ యూ గైస్ కమ్ ప్లీజ్ డూ ట్రై ఇట్. ఇక్కడైతే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకైతే ఇక్కడ 360 degrees సైక్లింగ్ కూడా ఉంది. అదైతే చాలా ఫన్ వస్తుంది. నేను లాస్ట్ టైం ట్రై చేసిన, బట్ ఈసారి కాదు. సో మీరు కూడా ట్రై చేయండి, మస్తు ఫన్ వస్తుంది. సో గాయస్ ముందుకు వస్తే స్కల్ప్చర్ స్టోరీ అయితే ఉంటుంది. సో అదే ఇదనమాట. అంటే స్టాచ్యూస్ ద్వారా మనకైతే స్టోరీస్ ఉంటాయి. నేను మీకు చూపిస్తున్నట్టు. సో ఇక్కడైతే చాలా స్టోరీస్ ఉన్నాయి, చూసేయండి.
సో గైస్ ఫైనల్గా ద మోస్ట్ వెయిటెడ్ పార్ట్ లేజర్ షో అయితే స్టార్ట్ అవుతుంది. సో అక్కడికైతే వెళ్ళిపోదాము. చలో. నేనెవరో మీరింకా గుర్తుపట్టలేదు కదూ. రాజమహేంద్రవరంలోనే నా ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాను అని చెప్తే గుర్తుపడతారా? రాజమహేంద్రవరంలో ప్రతి నీటి బిందువుని నేనే అని చెబితే గుర్తుపడతారా? నేను నీ గోదావరిని. నువ్వు వెళ్తే అది వస్తుందిరా. ఇలా రండమ్మా డాన్సర్స్, బాబు డాన్సర్స్ కమ్ హియర్. ఎక్కడో త్రయంబకేశ్వర్లో చిట్టి చిట్టి తప్పిదములు వేస్తూ మొదలయ్యే నా ప్రయాణం నాసిక్లో పరుగందుకొని నాందేడ్లో శ్రీ గురు గోవింద్ సింగ్ జీ ప్రార్థనలు విని బాసరలో సరస్వతి అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసాలు వీక్షించి భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి పాదాలు కడిగి పాపికొండల అందాలు ఆస్వాదిస్తూ ఇదిగో మన రాజమహేంద్రవరం జనాల మనసుల్లోని లోతులు తెలుసుకొని కోనసీమ దాటి సాగర సంగమంతో ముగుస్తుంది. సరళంగా చెప్పాలంటే 3 రాష్ట్రాలు, సుమారు 1500 కిలోమీటర్ల ప్రయాణం, వేల సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రవహించాలని మహాశివుని వరం. పూర్వం బ్రహ్మగిరి పర్వతం పైన తపస్సు చేసుకుంటూ ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్న గౌతమ మహర్షి పైన ఇంద్రుడి మాయ వల్ల, ఇతర ఋషుల అపోహ వల్ల గోహత్య పాపం మోపబడింది. మహర్షుల సలహా ప్రకారం గౌతముడు మహాశివుని కోసం ఘోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుతో ప్రసన్నుడైన మహాశివుడు వరము కోరుకోమనగా గౌతముడు తనని గోహత్య పాపం నుంచి విముక్తి కలిగించమని వేడుకున్నాడు. శివుడు తన జటాజూటంలో ఉన్న గంగని దించి ఔదుంబర వృక్షం వేర్లలో విడువమని ఆజ్ఞాపించాడు. దిగి వచ్చిన గంగా మహత్యంతో గౌతమ మహర్షి తన పాపాలన్నీ కడిగేసుకున్నాడు. గౌతముడికి వరంగా వచ్చాను కాబట్టి గౌతమి అని, దక్షిణంలో వెలిశాను కాబట్టి దక్షిణ గంగా అని, గోహత్య పాపం నుంచి విముక్తి కలిగించాను కాబట్టి గోదావరి అని నన్ను పిలుస్తూ ఉంటారు. ఈ పుణ్య భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు, ఎన్నో నదులు వెలిసి ఉన్నా కేవలం తెలుగువారు మాత్రమే వారి ప్రాంతాలకి నదుల పేర్లు పెట్టుకున్నారు. అందులో నా పేరు ఉండటం కూడా ఒక విశేషమే. అందుకే నేను తెలుగువారన్నా, అందులో 1000 సంవత్సరాల చరిత్ర గల రాజమహేంద్రవరం అన్నా నాకు ఎంతో ప్రీతి. వేల సంవత్సరాల పూర్వం బౌద్ధుల ఆనవాళ్లు వెలికి వచ్చిన మన రాజమండ్రి మూలాలు 10వ శతాబ్దం నుంచే వినపడతాయి.
ప్రస్తుత శకం 919 నుంచి 934 మధ్యకాలంలో తూర్పు చాళుక్యరాజైన అమ్మరాజు విష్ణువర్ధనుడికి, ఆ తరువాత అతని వంశంలో వచ్చిన రాజులందరికీ రాజమహేంద్ర అనే బిరుదు ఉండేదట. మొదటి విష్ణువర్ధనుడే ఈ పంచగిరుల మధ్య నగరాన్ని కట్టించి దానికి రాజమహేంద్రవరం అని ఘనమైన పేరు పెట్టాడని ఒక నానుడి ఉంది. ఆయనే మన రాజమహేంద్రవరం నగరపు ముఖ్య కథలోని కథానాయకుడు. 1022 నుండి 1061 వరకు సుమారు 40 సంవత్సరాలు దిగ్విజయంగా పాలించిన రాజరాజ నరేంద్రుడు పరమేశ్వరుడికి మహాభక్తుడు, అర్ధ ధర్మశాస్త్రాల ప్రాజ్ఞుడు, దానవీరుడు, ధర్మశూరుడు, సకల కళాహృదయుడు, ప్రజానాయకుడు, రాజకీయ చతురుడు, చోళుల ప్రీతిపాత్రుడు మన రాజరాజ నరేంద్రుడు. మామూలు వేంగిరాజులు, చోళరాజులు ఐక్యంగా ఉంటూ మన వెన్నంటే నిలిచిన తెలుగు ప్రజల క్షేమం కోసం మేము ఈ నగరాన్ని గోదావరి సమక్షంలో నిర్మించాం. దీనిని తమ గౌరవార్థం రాజమహేంద్రవరం ఎంతో ఆకట్టుకుంది. నేటి కోనసీమలో డెల్టా వ్యవసాయ అభివృద్ధి పనులు చేస్తూ బ్రిటిష్ వారు తనని ఎంత వారించినా రాజమండ్రి ప్రజల అభివృద్ధికి ఆయన ఎంతో పాటుపడ్డారు. ఇంతటి పూర్వ చరిత్ర గల రాజమహేంద్రవరం సాంస్కృతిక విషయాలకే కాక మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగువారి అభివృద్ధికి, ఆధునీకరణకు పుట్టినిల్లుగా మారింది. అందుకు సాక్ష్యం నేనే. శతాబ్దం చివరి రోజుల్లో ఆంధ్ర సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి సంఘ సంస్కరణలు మొదలుపెట్టింది మన రాజమండ్రిలోనే. ఈనాటి సమాజానికి ఈ బాల వితంతు పునర్వివాహాలు, ఈ సంఘ సంస్కరణలు, ఈ రచనలు అన్ని విప్లవాత్మకంగా, దుస్సాహసంగా అనిపించవచ్చు. ఈ సంఘంలో మార్పుతోనే మనమంతా ముందు తరాల వారికి పునాదులు వేయగలమని నా పూర్తి నమ్మకం. మీరు ధైర్యంగా ముందుకు నడవండి. అందరూ సమాజం కోసం, సమాన హక్కుల కోసం సమిష్టిగా కృషి చేసి ఈ మూఢనమ్మకాలను, సామాజిక రుగ్మతలను సమూలంగా నిర్మూలించాలి. మహిళలు చైతన్యవంతులై మగవారితో సమానంగా గుర్తించబడాలి. అలా కొన్ని సంవత్సరాల్లో బ్రిటిష్ వారి పాలనలోంచి భారతదేశం మేల్కొంది. ఆ సమయంలో తెలుగువారికి స్ఫూర్తినివ్వడానికి అనీ బెసెంట్, లాల్ బాల్ పాల్ త్రయంలో పేరు పొందిన బిపిన్ చంద్రపాల్ లాంటి వారు రాజమండ్రి ముఖ్య కేంద్రంగా పనిచేశారు. ఇక జాతిపిత మహాత్మా గాంధీ గారికి రాజమహేంద్రవరంతో ఉన్న అనుబంధం చెప్పలేనిది. స్వాతంత్ర సమరంలో ఆయన పలుమార్లు రాజమండ్రికి రావడం, ప్రసంగాలు చేయడం జరిగింది. ఆయన మాటలకు స్ఫూర్తి పొందిన ఎంతో మంది తెలుగువారు ధారాళంగా విరాళాలిచ్చి దేశ స్వాతంత్ర పోరాటంలో అండగా నిలిచారు. అంతేకాకుండా ఎంతో మంది ఆయనతో పాటు స్వాతంత్ర పోరాటంలోకి వెళ్లారు. గాంధీ గారితో పాటు నెహ్రూ, సరోజినీ నాయుడు వంటి ప్రముఖ నాయకులు కూడా రాజమండ్రిలో ఉపన్యాసాలిచ్చారు. అలా భారతదేశ స్వాతంత్ర యుద్ధంలో రాజమండ్రి ఒక ముఖ్య కేంద్రంగా నిలిచింది. ప్రస్తుత కాలం రాజమండ్రి అటు చరిత్ర పట్ల ఆసక్తి కల వారికి, ఇటు గోదావరి కోనసీమ అందాలను చూడడానికి వచ్చే వారికి పర్యాటక కేంద్రంగా మారింది. సర్ ఆర్థర్ కాటన్ బ్రిడ్జ్,
హ్యావ్లాక్ బ్రిడ్జ్, కందుకూరి వీరేశలింగం గారు నిర్మించిన టౌన్ హాల్, రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం, గౌతమి గ్రంథాలయం, ఇస్కాన్ మందిరం, ఉమా కోటిలింగేశ్వర ఆలయం వంటి చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పాపికొండలలో పడవ ప్రయాణాలు కూడా ముఖ్యంగా రాజమండ్రి నుంచే మొదలవుతాయి. అయితే ప్రస్తుత రాజమహేంద్రవరం నగర పురపాలక సంస్థ ఆధ్వర్యంలో మరుగున పడిన లేదా ఇంకిపోతున్న చెరువుల పునరావాసంతో మన నగరం కొత్త హంగులు తెచ్చుకుంటోంది. అలాంటి ప్రయత్నమే కంబాల చెరువు పునరావాసం కూడా. కంబాల చెరువును ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన శ్రీ కంభం నరసింహారావు గారు నిర్మించి గోదావరి నది ఒడ్డున కంభం వారి సత్రాన్ని నిర్మించారు. మన నగర పురపాలక సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాజమండ్రి ప్రజల ఆహ్లాదం కోసం ఉద్యానవనం కూడా నిర్మించింది. ఈ ఉద్యానవనం ఇక్కడి పరిసరాలతో రాజమండ్రి ప్రజలకు కంబాల చెరువు పార్క్ మరొక ప్రతిష్టాత్మక చిహ్నంగా మారింది. మనలో ప్రతి ఒక్కరికి ఒక కథ ఉన్నట్టే ప్రతి నగరానికి ఒక కథ ఉంటుంది. ఆ నగర చరిత్ర, దాని అభివృద్ధిలో ఎన్నో మలుపులుంటాయి. ఇలా ప్రతి నగరపు కథని తీర్చిదిద్దేది ఆ నగర నాయకులు మరియు ప్రజలే. కంబాల చెరువుని మెరుగుపరుచుకున్నట్టే రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుకుంటే ఆంధ్ర ప్రజలే కాక దేశ ప్రజలు కూడా మెచ్చే నగరంగా రాజమహేంద్రవరం మారుతుంది. అలా జరగాలని నా కోరిక. అందరికీ శుభం జరుగుతాయి.